హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, మన రీసెంట్ డేస్ కనుక ట్రేడింగ్ అబ్జర్వ్ చేస్తే స్టాక్ మార్కెట్ బుల్ ఆంబోతులా మారింది. కానీ ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ పడింది అక్కడ. నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఫర్దర్గా మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి, డైరెక్షన్ ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ని కూడా అసెస్ చేద్దాం. చూడండి సార్, ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో అంటే దానికి సంబంధించి మనకి మీట్లో ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు హాట్ కామెంట్స్ చేశారు. ఆ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ థింగ్స్ ఏంటో చూద్దాం. సో ఇండస్ఇండ్ బ్యాంక్ మేనేజ్మెంట్ టాక్స్ అప్డేట్ చూద్దాం. ట్రెంట్కి సంబంధించిన రేటింగ్ అప్డేట్ చూద్దాం. టాటా మోటార్స్కి సంబంధించిన డీమర్జింగ్ అప్డేట్ చూద్దాం. సో ఏంజల్ వన్కి సంబంధించిన చార్ట్ అనాలిసిస్ చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోని లైక్ చేసుకోండి. సో అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ సండే మాడుకున్నాం కదా. సో మనకి పాజిటివ్ బజ్లోనే ఉంది మార్కెట్, మంచి ర్యాలీ. బికాజ్ ఏంటంటే Q2 అప్డేట్స్కి సంబంధించి అంటే బిజినెస్ అప్డేట్స్ వచ్చేసినాయి కదా. Q2 రిజల్ట్స్ ఎలా ఉంటాయో అనేది మార్కెట్ ఊహించింది. దానివల్ల ఏంటంటే మంచి ఫుల్ లెంత్ క్యాండిల్ చూడండి. సో ఇలాంటి ఫుల్ లెంత్ క్యాండిల్స్ వస్తున్నాయి అని అంటే అది ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్స్ యొక్క హెవీ యాక్టివిటీ, FIA కావచ్చు, DA కావచ్చు. సో ఐ డోంట్ కేర్ అబౌట్ ద డేటా. కానీ క్యాండిల్లో ఉన్న దమ్ము చూస్తుంటే FIAs వేస్తున్న ఫుట్ ప్రింట్స్, ఆ కైండ్ ఆఫ్ స్టెప్ అనేది కనిపిస్తుంది. సో అలాగేంటంటే సో ఈరోజు కూడా ర్యాలీ వచ్చినట్లే వచ్చి సో మన హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ అంటే అది ప్రాఫిట్ బుకింగ్. సో చెడేమి కాదు. సో ప్రాఫిట్ బుకింగ్ అంటే కంటిన్యూగా బై చేయడం సాధ్యం కాదు కదా ఏ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్కి. సో వరుసగా 3 days చేశారు. ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే కంటిన్యూగా బై చేస్తున్నప్పుడు సెల్లర్ దొరకాలి కదా. అందువల్ల ఏంటంటే కొంత పయనించిన తర్వాత ఏంటంటే వాళ్ళే సో సపోజ్ ఒక 10,000 క్వాంటిటీ కొన్నారనుకోండి, ఒక 2,000 3,000 క్వాంటిటీ సెల్ చేయడం ద్వారా ఒక 3,000 క్వాంటిటీని ఏంటంటే లాభం స్వీకరిస్తారు. మళ్ళీ ఏంటంటే వాళ్ళకి ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్కి వెళ్తారు. కాబట్టి బ్రాడ్ డైరెక్షన్ అప్ సైడే ఉంది, కాకపోతే ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. కాబట్టి సో ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది కదా అని సెల్ కొట్టారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బ్రాడ్ డైరెక్షన్ అప్ సైడ్ ఉన్నప్పుడు పైకే చూడాలి, కానీ ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నప్పుడు వెయిట్ చేయాలి. ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మీరు 500కి ఏదన్నా కొన్నారు ఒక ఐటమ్, సో అది 600 కమ్మినా లాభమే, 700 కమ్మినా లాభమే, 1000 కమ్మినా లాభమే. కాబట్టి సో మార్కెట్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ స్లోగా వస్తుంది. అందువల్ల ఏంటంటే మార్కెట్లో ర్యాలీ అవుతుంటే, ఒకవేళ గ్లోబల్ థింగ్స్ వల్ల కానీ ఇంకేదన్నా థింగ్స్ వల్ల ర్యాలీ అవుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూనే మళ్ళీ పైకి వెళ్తారు. అది ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు కదా అని చెప్పి ఖచ్చితంగా కింద పడాలి, రెడ్ క్యాండిల్స్ పడాలని రూల్ ఏం లేదు. కాకపోతే పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి ఏదైనా డిప్ వస్తుందేమో అని వెయిట్ చేయడం ట్రేడర్ లక్షణం అదనమాట. కాబట్టి సో మనకి మంచి ఊపులో ఉంది మార్కెట్. బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేయండి అని చెప్పి చెప్తానమాట. అలా కాకుండా చాలామంది పెర్మిటింగ్ చేస్తారు, మార్కెట్ పైకి వెళ్తుంటే దాంతోపాటు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో అది పెద్ద కాన్సెప్ట్. సో అది ఎప్పుడన్నా మనం డిస్కస్ చేసుకుందాం. అంత ముందు కూడా గతంలో చెప్పినాను కదా. కానీ మనకి హెవీ అమౌంట్ కావాలి, అది వేరే కదా. 1-2 లాట్ అంటే 1 or 2 లాట్స్తో చేసేవాళ్ళు బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి. బ్రాడ్ డైరెక్షన్ అప్ ఉన్నప్పుడు మనం కిందకు ఆలోచించకూడదు. కింద పడితే వాటిని ఆపర్చునిటీగా చూసి ఎక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతుందో ఆ పాయింట్స్ని, ఆ టర్నింగ్ పాయింట్స్ని క్యాప్చర్ చేసే పద్ధతి అది. అంతేగాని సో 25,000 పైన నిలబడింది, 25,100 మీద నిలబడింది, పడుకుంది, ఎట్లాంటి థింగ్స్ ఏంటంటే మార్కెట్లో వర్కౌట్ అవ్వు. రేపు ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మార్కెట్ దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుద్ది. సో కావాలంటే రేపు ఎల్లుండి కిందకి వెళ్ళి కూడా మళ్ళీ సో ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సో అదేం లేదు. బ్రాడ్ డైరెక్షన్ పైకి ఉన్నప్పుడు మధ్యలో వచ్చే డిప్స్ని సద్వినియోగం చేసుకోండి. డిప్ రాగానే మళ్ళీ బై చేయడం కాదు. డిప్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి టర్న్ అయ్యి పైకి వెళ్తుందో ఆ పాయింట్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయాలన్నమాట. అది పద్ధతి. కాబట్టి బుల్లు అంటే ఎద్దు ఆంబోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ అయ్యింది. ఫర్దర్గా కూడా ఏంటంటే రీట్రేస్మెంట్స్ వచ్చినా మళ్ళీ పైకి వెళ్ళే మార్గాలే కనిపిస్తున్నాయి. అన్లెస్ అంటిల్ డైనమిక్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మనం అప్పుడు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను జెరోదా ఏంజల్ లింక్ ఇచ్చాను.
యాప్ బాగుంటాయి. అలాగే పర్ డే 20 రూపీస్ మాత్రమే. సో మీకు యూజర్ ఇంటర్ఫేస్ నచ్చుతుంది. అలాగే మన మనీ కూడా సేఫ్, బ్రాండెడ్ బ్రోకింగ్స్ కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం మెంబర్కి పంపించండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు పాస్ చేస్తాను. వాళ్ళు ఏదైనా వెబినార్లు అట్లాంటి ఏదైనా మీటింగ్లు పెడుతుంటారు, అప్పుడప్పుడు పాస్ చేస్తాను. సో అదనమాట. చూడండి న్యూస్ అప్డేట్స్లోకి వెళ్ళిపోతే టాటా మోటార్స్ డీమర్జింగ్ సో October 14th షెడ్యూల్ అయిందంట. సో అయితే డీమర్జింగ్ అంటే మనం ఆల్రెడీ టాటా మోటార్స్ యొక్క డీమర్జింగ్ గురించి మాట్లాడుకున్నాము. కమర్షియల్ వెహికల్స్ డివిజన్ ఏంటంటే సపరేట్ చేస్తున్నారు. ప్యాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్ డివిజన్ నుంచి సపరేట్ చేస్తున్నారు. సో అదనమాట డీమర్జింగ్ జరగబోతుంది. సో అది టాటా మోటార్స్ కాస్త ఇబ్బందుల్లో ఉంది, కానీ రికవర్ అవుతుంది. JLR ఇష్యూ వల్ల కాస్త ఇబ్బందుల్లో ఉంటుంది, కానీ ఒకప్పుడు టాటా మోటార్స్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడానికి JLR ఇష్యూవే, కానీ ఇప్పుడు అంత ఇష్యూ లేదు. అదనమాట. సో చిన్న చిన్న థింగ్స్. మరి మేనేజ్మెంట్ కూడా మనకి రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత మేనేజ్మెంట్ మారిందిగా. సో అందువల్ల ఏంటంటే ఈ మనకి టాటా గ్రూప్ సెగ్మెంట్స్లోనే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. సెటిల్ అయిపోతాయి ఒక 1.5 year. ఆ ఇబ్బందులు సహజమే కొత్తగా మారినప్పుడు మేనేజ్మెంట్. ఓవరాల్గా ఏంటంటే మనకి మంచి భవిష్యత్తే ఉంటుంది. డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టాటా మోటార్స్ని చూడండి అని చెప్తాను. అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడండి. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025 దీంట్లో ఏంటంటే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మంచి కామెంట్స్ చేశారు. సో ఇండియా 3rd నెంబర్ అంట ఫిన్టెక్ కంపెనీస్కి సంబంధించి. సో అలాగే హాఫ్ ఆఫ్ ది వరల్డ్ రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ ఇన్ ఇండియా. అంటే ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో సగం మన ఇండియాలో జరుగుతున్నాయి అంట. పాన్ షాప్లో, టీ షాపుల్లో కూడా ఇప్పుడు ఇదే అయిపోయింది కదా. సో ఆల్మోస్ట్ మనం ఫోన్ అంటే జేబులో ఫోన్ పెట్టుకుని వెళ్తే చాలు. సో అట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ మనం క్యాష్ క్యారీ చేద్దామన్నా మర్చిపోతున్నాం. సో అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా పడుతున్నాం, ఎందుకంటే ఫోన్పేలు అస్తమానం పనిచేయవు కదా. అది సో ఓవరాల్గా ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మనం ముందుకెళ్తున్నాము అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకి మనీ ట్యాక్స్ బెనిఫిట్లు కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. ప్రతిదీ ఆన్లైన్ అయినప్పుడు మనీ ఎక్కడికి పోయిద్ది, బ్లాక్ అవ్వదు కదా. సో అదనమాట. కాబట్టి దానికి సంబంధించి కామెంట్స్ చేశారు. సో అది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. వరల్డ్ యావరేజ్ 67% అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్ అడాప్షన్, మంది 87% ఉందంట. అది చూడండి. అలాగే MD CEOగా IndusInd బ్యాంక్కి రాజీవ్ ఆనంద్ తన అపాయింట్మెంట్ అయిన తర్వాత తను చేసిన కామెంట్స్ చూడండి. మళ్ళా మార్కెట్ షేర్ని గ్రాప్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మళ్ళా మార్కెట్ డామినెన్స్ కదా, అది రీఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. సో సెకండ్ హాఫ్ బెటర్ అని చెప్తున్నారు. అలాగే వర్కింగ్ ఆన్ లయబిలిటీ సైడ్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ది డిపాజిట్స్. సో వాళ్ళు అంటే ఏం చేయబోతున్నారో మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ఇట్లాంటివి చూడాలి. IndusInd పడిపోయింది, ట్రంప్ ఏదైనా కామెంట్ చేశాడు IndusInd బ్యాంక్ పడిపోయిందా పెరిగిందా, నథింగ్. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయాలి అని చెప్తాను. రీసెంట్ క్వార్టర్స్లో జరిగిన ఇష్యూస్ వల్ల, డెరివేటివ్ సెగ్మెంట్స్లో జరిగిన ఇష్యూస్ వల్ల IndusInd బ్యాంక్ డిపాజిట్ల మీద కూడా ఇంపాక్ట్ పడింది. అది మనం ఆల్రెడీ డిస్కస్ కూడా చేసుకున్నాము. కానీ త్వరలో పీపుల్ దాన్ని మర్చిపోతారు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, అట్లానే ఇష్యూ కాకుండా కాదు. సో అది కదా. చూడండి సార్, ట్రెంట్కి సంబంధించి మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టిల్ ఓవర్ వెయిట్ అని చెప్తా. టార్గెట్ ప్రైస్ని రివైజ్ టార్గెట్ టు 5,892 ఫ్రమ్, అంటే టార్గెట్ ప్రైస్ తగ్గించారనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ 26-27 రెవెన్యూ కట్ 8 to 10% డ్యూ టు వీకర్ ఫస్ట్ హాఫ్. ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ హాఫ్ వీకర్గా ఉండటం వల్ల ఓవరాల్గా 26-27 సంబంధించి రెవెన్యూని కట్ చేశారు. అలాగే ట్రెండ్కి ఉన్న కొంచెం అంటే అంతా బాగానే ఉంటుంది, కానీ ట్రెండ్కి ఉన్న కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ వైపు వీళ్ళు స్టెప్స్ వేయట్లేదు. అటువైపు కూడా వేస్తే ఇంకా ఫర్దర్గా బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చూడండి ఏంజల్ వన్కి సంబంధించి సో టెక్నికల్గా అయితే కనుక 17.6, 14.47 దగ్గర మంచి లెవెల్స్ ఉన్నాయి. అదృష్టం బాగుండి ఏమైనా ఫాల్స్ వస్తే కనుక ఇలాంటి లెవెల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అదనమాట కదా. సో ఈ లెవెల్కి రాకుండా కూడా జంప్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అది మనం ఏం చేయలేం, కానీ ఆ స్టాక్కి టెక్నికల్గా లెవెల్ అయితే కనుక అక్కడ ఉంది. అది వాల్యుయేషన్స్ ఏమి చూడాల్సిన అవసరం లేదు. ఏంజల్ వన్ యొక్క గ్రోత్ మీ అందరికీ తెలుసు, మనం డిస్కస్ చేసుకున్నాం. సో IPO అప్పుడు నేను చాలా రేర్ కదా IPO పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వ్యూస్ చెప్పడం. నేను వ్యూస్ చెప్పిన IPOలో ఏంజల్ వన్ ఒకటి మీ అందరికీ తెలుసు, అంటే ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే. అదనమాట. చూడండి బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రేక్అవుట్ వస్తుంది అనుకున్నాం, వచ్చింది. కానీ ఏదైనా రీట్రేస్మెంట్ వచ్చి బ్రేక్అవుట్ వస్తే బాగుండేది. ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. దట్ డజ్ నాట్ మీన్ కింద పడుతుందని
చెప్పలేము. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు కొద్దిగా డిప్ అవ్వచ్చు, అవ్వకుండా కూడా పైకి వెళ్ళచ్చు. చెప్పా కదా, 500కి మనం ఏదైనా ఐటెం కొనుక్కున్నాం, 550 కమ్మిన లాభమే, 600 కమ్మిన లాభమే, 1000 రూపాయలు కమ్మిన లాభమే, 1500 కమ్మిన లాభమే. కాబట్టి మార్కెట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ర్యాలీస్లో ఇంకా నిదానంగా మంచిగా చేసుకుంటారు ప్రాఫిట్ బుకింగ్. అది కాబట్టి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అంటే కింద పడాలని రూల్ ఏం లేదనమాట. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. అంతే కదా, ఎంత ఎక్కువ అమ్మితే అంత లాభం వాళ్ళకి. అది ఆర్డర్లు దొరకనప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా డిప్స్ అవుతూ ఉంటాయి. కానీ మనం ఆ డిప్స్ గురించి ఆలోచించకూడదు సెల్ కొడదామని. కానీ ఆ డిప్స్ వస్తే ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయండి. ఎందుకంటే అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మనం డౌన్ సైడ్ థింక్ చేయకూడదు. అది సో ఇలా మనం ఆలోచిస్తే సరిపోద్ది. చాలా సింపుల్గా ఆలోచించవచ్చు. కాస్త కామన్ సెన్స్ స్టాక్ మార్కెట్ అంటే, అంతకంటే ఏం లేదు. సో వీడియోని లైక్ చేశారు కదా, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ నైట్.